ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. ఇక్కడ యాకోబుతో దేవుడే స్వయాన మాట్లాడుతూ ఉన్నారనమాట. మనం ఆదికాండం 28వ అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ ఏశావు యాకోబులకు కలిగిన పరిస్థితులను బట్టి రిబ్కా అంటే ఇస్సాకు ఇద్దరు కలిపి తన అంటే అన్నయ్యన లాబాని ఇంటికి వెళ్ళమని చెప్పినట్లుగా మనము 28వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చదవగలం. 3వ వచనంకి వచ్చేసరికి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి పంపిస్తున్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు అని కింద అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. ఆల్రెడీ ఇస్సాకు యాకోబు వెళ్తున్న పరిస్థితులన్నింటినీ ఎరిగిన వాడే దేవుని యొక్క నామమును బట్టి యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంటే అబ్రహామునకు కలిగిన ఆశీర్వాదం, దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక. ఇస్సాకు ఆశీర్వదించి యాకోబును పంపివేస్తూ వచ్చాడు. ఇంకా పద్దనరామునకు వెళ్ళక ముందే దేవుడు స్వప్నమందు యాకోబుతో మాట్లాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అక్కడ కూడా సేమ్ ఇస్సాకు ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తూ వచ్చాడో అదే మాటలు మళ్ళా దేవుడు యాకోబుకి జ్ఞాపకం చేసినట్లుగా మనం వాక్యంలో చదవగలం. అక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే 13, 14 వచనాల్లో మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అంటే నువ్వు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడునని మళ్ళా దేవుడు యాకోబుకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆల్రెడీ ఇస్సాకు దీవించాడు, అబ్రహామునికి అనుగ్రహించిన ఆశీర్వాదం దేవునికి దయచేస్తాడని ఇక్కడ దేవుడు మళ్ళా యాకోబుకి జ్ఞాపకం చేసినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. తను అక్కడికి వెళ్ళిన తర్వాత తాను వెళ్ళిన ప్రతి పరిస్థితిలో కూడా యాకోబుకి దేవుడు తోడై ఉండి అన్ని విషయాల్లో కూడా తనను ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 57వ వచనం చదివితే కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనం వదిలే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. తన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడయ్యుండి తాను ఏదైతే మనతో సెలవిస్తూ వచ్చాడో, ఏ వాగ్దానం అయితే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో అది నెరవేర్చేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టడు అనమాట దేవుడు. ఆయన మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడైండే దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదివితే నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు నిబంధన చేస్తే, దేవుడు వాగ్దానం చేస్తే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని నాశనం చేసే దేవుడు కాదు. ఆయన కనికరం గల దేవుడు. ఉదయకాలం మనం కనికరం గల దేవుణ్ణి, చెయ్యి విడువని దేవుణ్ణి, వదలని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే దేవుడు మనకి ఏదైతే వాగ్దాన రూపంలో అనుగ్రహిస్తాడో అది నెరవేర్చేంత వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అయితే దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తూ వచ్చినప్పుడు యాకోబు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిని దేవుడు గ్రహిస్తూ వచ్చాడు. అందుకే తన తండ్రి ఏదైతే ఆశీర్వదిస్తూ వచ్చాడో అవే మాటలు మళ్ళా దేవుడు కూడా తనతో చెప్పి తను ఆశీర్వదించినట్లుగా మనం ఆదికాండం 28వ అధ్యాయంలో చదువుతాం. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు, నీకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు. మన ప్రతి పరిస్థితిలో కూడా మనం కొన్నిసార్లు అనుకుంటాం మనకు సంభవించిన పరిస్థితులను బట్టి దేవుడు నాతో లేడేమో, అందుకే ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి, వీటిని నేను ఎలా జయించగలను, వీటిని జయించే శక్తి నాకు
నాకుందా, ఈ సామర్థ్యం నాకుందా అని మనం అనుకుంటాం. కానీ మనలో ఉన్న దేవుడు కనికరం గల దేవుడు, గొప్పవాడు, ఆయన విడిచిపెట్టిన దేవుని మనం కలిగి ఉన్నాం అన్న విశ్వాసాన్ని మనం మర్చిపోతాం కొన్నిసార్లు. అందుకే మన జీవితంలో మనకున్న ఆలోచనలను బట్టి దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఉదయకాలం యాకోబు జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు ముందుగానే ఆశీర్వదిస్తూ వచ్చాడు. తను ఇంకా వెళ్ళి అక్కడ పరిస్థితులు ఫేస్ చేయక ముందే దేవుడు ముందుగానే మాట్లాడాడు, నేను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, నీవు అన్ని వైపులా వ్యాపిస్తావు. సో అబ్రహాంకి అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దేవుడు ఆల్రెడీ తనకి మళ్ళా జ్ఞాపకం చేసి ఆశీర్వదించినట్లుగా మనం చదువుతాం. అలానే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. తను ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళినా, మనుషుల ద్వారా మోసగించబడినా, కానీ దేవుడు యాకోబును మర్చిపోలేదు. సో ఉదయకాలం మనల్ని కూడా ఆయన మర్చిపోడు. సో ఉదయకాలం నువ్వు కూడా అనేకుల ద్వారా మోసగించబడతా ఉండవచ్చు. సో అనేకమైన ప్రతికూల పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆ పరిస్థితులను బట్టి దేవుడు విడిచిపెట్టాడేమో అన్న మాటలు మాత్రము మన హృదయంలోనికి రాకూడదు. ఆయన మనల్ని మర్చిపోడు, మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనకి ఏదైతే వాగ్దానం చేస్తాడో యాకోబు జీవితంలో నెరవేర్చిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన నెరవేరుస్తాడు, మనకు తోడై ఉంటాడు. అబ్రహాంకి అనుగ్రహించిన ఆశీర్వాదం దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. సో మనకు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే వరకు మనల్ని ఆయన విడిచిపెట్టాడు. ఉదయకాలం అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుని వైపు మనం కూడా చూస్తూ ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడో, అన్ని విషయాల్లో యాకోబుకు తోడయండి సహాయం చేసిన దేవుడో, మీ ప్రజలకు కూడా సహాయం చేసి అన్ని విధాల కృప చూపుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.